కొత్త వక్ఫ్ చట్టంపై సత్వర విచారణకు సుప్రీం ఓకే లిస్టింగ్ చేస్తామని చెప్పిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖన్నా. వక్ఫ్కు సంబంధించినటువంటిది చట్టం అయిపోయింది. వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి సవరణ బిల్లు పార్లమెంట్లో, రాజ్యసభలో, లోక్సభలో ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి చేత రాజముద్ర వేయించుకొని గెజెట్గా విడుదలపై ఇవాళ చట్టంగా మారింది. ఈ చట్టం మారిన వెంటనే ఉత్తరప్రదేశ్లో అక్రమంగా ఉన్నటువంటి 1,70,000 ఎకరాలు ఉత్తరప్రదేశ్లో అక్రమంగా నిన్న పార్లమెంట్లో హోంమంత్రి అమిత్ షా చాలా స్పష్టంగా 1913 నుంచి 2013 వరకు ఉన్నటువంటి భూములు 18 లక్షల కోట్లు అయితే 2013 నుంచి 2023 వరకు 10 ఏళ్లలో ఇంకా 21 లక్షల కోట్ల ఎకరాలు దానికి వచ్చేసింది. 21 లక్షల ఎకరాలు దేశవ్యాప్తంగా అంతకుముందు 100 ఏళ్లలో ఉన్నటువంటి భూమి 18 లక్షల ఎకరాలు అయితే ఈ చట్టం 2013లో కాంగ్రెస్ ఇచ్చినటువంటి చట్టం వల్ల వక్ఫ్ బోర్డు ఏది పెడుతుంది మా భూమి అన్నందుకు 21 లక్షల ఎకరాలు దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసింది.